సాధన సమితికి జాగో తెలంగాణ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చాలా సాంకేతికమైన అంశము. నేను ఒక జర్నలిస్ట్గా నా పరిధిలో ఉన్న విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి మాట్లాడుతున్నాను. ఇందాక ఆకునూరి మురళి గారు చెప్పినట్టు ఎవరిని జైలుకు పంపాలి అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్టుకి కర్త కర్మ క్రియ సృష్టికర్త అయిన కేసీఆర్, సెకండ్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, ఈ తర్వాత ఈ ప్రాజెక్టు మొత్తానికి ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు, మురళీధర్ రావు, ఈయన 10 సంవత్సరాల నుంచి ఎక్స్టెన్షన్లో ఉన్నాడు, కేసీఆర్కి దగ్గర బంధువు. తర్వాత బి నాగేశ్వరరావు, ఈఎన్సీ 2020లో రిటైర్డ్ స్పెషల్ పోస్టు. చెల్లా వెంకటేశ్వరరావు ఇంకో ఈఎన్సీ. బుక్క హరిరామ్, ఈయన సివిల్లో అనుభవం లేదు, మెగాకి నమ్మిన బంటు. అదేవిధంగా జలసౌధలో పనిచేసే ఎస్ శ్రీధర్, ఈయనకి కింగ్ ఆఫ్ కరెక్షన్గా పేరుంది, 6, 7, 8 ప్యాకేజీలకు ఇన్ఛార్జ్ అట. ఇదంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, నా సొంత కవిత్వం కాదు. అదేవిధంగా విజయ్ ప్రకాష్, బి అనిత, ఎస్ వెంకటేశ్వర్లు, వీళ్ళంతా కూడా కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్లో. ఎస్ నాగేశ్వరరావు ఎక్స్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్. వీళ్ళు కాకుండా ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి, ఆయన 2004లో ఆయన ఆస్తి ఎంత, ఈరోజు ఆయన ఆస్తి ఎంత. మెగా కృష్ణారెడ్డి గారి భార్య ఆ మధ్య న్యూస్ ఛానల్స్లో, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో సుధారెడ్డి గారు కట్టుకున్న గౌన్ కాస్టే 2-3 కోట్ల డామా, బంగారు తీగతో వజ్రాలు పొదిగిన నగలతోటి తెలంగాణ డబ్బులతోటి న్యూయార్క్ వీధులన్నీ ఈడ్చుకుంటూ పోతుంది. మరి మెగా కృష్ణారెడ్డి గారి పాత్ర ఏంది? అదేవిధంగా నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ పాత్ర ఏంది? ఎల్ఎన్టీ పాత్ర ఏంటి? ఈ అన్నీ కూడా జైలుకు పంపాల్సిన లిస్టు మనం బహిరంగ ప్రకటిస్తే అప్పుడు పౌర సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు తన కూతురు వివాహానికి పలక్నామా ప్యాలెస్లో 600 మందికి భోజనాలు పెట్టిండు. 3 రోజులు 3 5 స్టార్ హోటల్, తాజ్ కృష్ణ, తాజ్ దక్కన్, పలక్నామా ప్యాలెస్, ఈ 3 హోటళ్ళు 3 రోజులు బుక్ చేసిండు. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆయన పాత్ర ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే ఇది మొత్తం ఎట్లుందంటే మన ఆకునూరి మురళి సార్ చెప్పినట్టు ఇది బీబీసీ వాళ్ళు నేషనల్ జాగ్రఫీ ఛానల్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక డాక్యుమెంటరీ చేసి ఎమ్మటే తీసేసారు. ఇప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, అవినీతి మీద 1,00,000 కోట్ల ప్రాజెక్టు. గతంలో భిక్షం గారు అని, గుజ్జా భిక్షం గారు, మన ఇంటర్నేషనల్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రష్యాలో కూడా ఇలాంటి తప్పిదమే జరిగింది. ఒక ప్రాజెక్టు దాన్ని ఆపరేషనల్ ఖర్చు, మెయింటెనెన్స్ కాస్టు, కరెంట్ ఖర్చు, దాని మీద తీసుకున్న ఆస్తులు, వడ్డీలు, అప్పులు కడితే దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా గుదిబండి అవుతుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని మూసేసారు. ఇందాకనే మన పాషం యాదగిరి సార్ చెప్పినట్టు చాలా దేశాల్లో ప్రాజెక్టులు ఫెయిల్ చేశారు కూడా. అసలు కామన్ సెన్స్తో అడుగుతుంటే తెలంగాణ సగటు వర్షపాతము సాలీనా 600 మిల్లీమీటర్ల నుంచి 900 మిల్లీమీటర్లు, ఇది సాధారణ వర్షపాతం. అందుకనే పూర్వకాలంలో కూడా తెలంగాణలో గొలుసుకట్టు చెరువులకి మైనర్ ఇరిగేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మేజర్ ఇరిగేషన్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు జోలికి పోలేదు. ప్రపంచంలోనే చాలా చోట్ల ఎత్తిపోతల పథకాలు ఫెయిల్ అయిన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఆయన మెదడు కరిగించి 80,000 పుస్తకాలు చదివిన అపర భగీరథుడు డిజైనర్ ఆయనే కాబట్టి ఆయన్ని ముందు దోషిగా పెట్టాలి. మురళి సార్ ఇందాక చెప్పినట్టు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎవరు ఇచ్చారు, టెక్నికల్ శాంక్షన్ ఎవరు ఇచ్చారు, ఆ ఫైల్ నోట్స్ ఎవరు ఇచ్చారు అనేది పూర్తిగా మనం ఇమీడియట్గా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వాధీనపరచుకోకపోతే మొత్తం మన టూరిజం డిపార్ట్మెంట్లో ఫైళ్లు తగలబెట్టినట్టు తగలబడే ప్రమాదం ఉంది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇప్పుడు పదే అంటున్నారు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎందుకు లెటర్ రాయట్లే అని. ఒకసారి కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఏమైందో మనందరికీ తెలుసు. ఢిల్లీలో బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎంత గోల చేశారు, అక్కడికి పోయినాక ఏం చేశారు. మరి ఇది సిబిఐకి పోతే మళ్ళా రాజకీయంగా బీజేపీ వాళ్ళ చేతిలో జుట్టు చిక్కుకొని వాళ్ళు బీఆర్ఎస్ని లొంగ తీసుకోవడానికి పనికి వస్తుందా? లేకపోతే మీరు చెప్పినట్టు నిజాయితీ పరులైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాలి, దానిలో ఇంటర్నేషనల్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఎకాలజిస్టులు ఉండాలి అని మురళి సార్ చెప్పినట్టు దీనికి ఒక మనం పౌర సమాజం నుంచి ఒకటే ముక్త కంఠంతో ఒక కాంక్రీట్గా ఎక్సైజ్ చేయాలి. లేకపోతే ఇది డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ ఇరిగేషన్ ఇంజనీర్ చదివిన వాళ్ళు అందరూ కూడా 70-80లో ఉన్నారు. ఈ ఎంక్వైరీ అయ్యేలోపు వాళ్ళు పోతారు, వాళ్ళ అటాచ్మెంట్ ఆస్తులు చేయడం కూడా కష్టం. ఇట్లా 250 మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు. మరి వీళ్ళ ఆస్తులను ఎట్లా చేయాలి? దీని అందరికీ అవసరమైతే ప్రత్యేక చట్టాలైనా చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి శిక్ష పడలేదు, ఏ కాంట్రాక్టర్ జైల్లో పోలేదు. కాబట్టి ఇది కూడా ఏమైతే
ఏమవుతుందని చెప్పి ఇప్పుడు మా బాబు చదివే స్కూల్ ఓపుల్ రెడ్డి స్కూల్ ఆపోజిట్ మెగా కృష్ణారెడ్డి ఇల్లు. నేను అప్పుడప్పుడు మా వాడిని డ్రాప్ చేయడానికి పోతే వాళ్ళ ఇంటి తలుపే 2 కోట్లు ఉంటుందట. ఇల్లు 4 సంవత్సరాల నుంచి కడుతుండు. అంబానీ ఇంటికి మించిపోయిన ఇల్లు. అంటే తెలంగాణ ప్రజల ఆస్తి అంతా ఆమె గౌన్ దొడుక్కొని న్యూయార్క్ వీధుల్లో ఊడ్చడానికి, ఏమేమో బుర్జు ఖలీఫాలో వాళ్ళ నాన్న బొమ్మ వేసుకోవడానికి ఈ మొత్తం 25 లక్షల కోట్ల ప్రజాధనం బడ్జెట్లో పెట్టింది. బడ్జెట్లో పెట్టకుండా అప్పులు తీసుకుంది 7 లక్షల కోట్లు. మనం ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్తున్నాం కాబట్టి కాళేశ్వరం తెలంగాణకి ఆర్థికంగా గుదిబండ అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెప్పారు, ఇంజనీర్లు చెప్పారు. ఇక్కడ చాలా మంది ఏమంటారు, ఇంజనీర్ల పాత్ర కాదు, మేము పొలిటికల్ డెసిషన్ అని చెప్తున్నారు. ఆ రోజు మీరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఇంజనీర్లు మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ అనే ఒక పిచ్చి తుగ్గులకు చెప్తుంటే మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేయలేదు? మీరు ఆ రోజే చెప్పాలి కదా ఇది పొలిటికల్ డెసిషన్ అని. ఇంజనీర్ల తప్పు కూడా ఉంది. తలా పాపం తిలా పిడికడు అన్నట్టు తెలంగాణ ప్రజలని ఆర్థికంగా గుదిబండ చేసిరు. ఇది సంవత్సరానికి చెల్లించాల్సిన అప్పు 13,000 కోట్లు, 30 సంవత్సరాలు చెల్లించాలి. ఒక్కొక్క ఎకరాకి 42,500 కోట్లు కరెంటు ఖర్చు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే ఆపరేషన్ కాస్ట్, మెయింటెనెన్స్, వడ్డీలు, మిత్తిలు అసలు కలిపితే 6,50,000 రూపాయలు. ఎకరా పంటకి 6,50,000 రూపాయల ఆదాయం ఎక్కడైనా వస్తుందా? పిచ్చి తుగ్గులకు ప్రాజెక్టులకు ఇది పరాకాష్ట. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్ని రకాల ఎంక్వైరీలు చేయాలి. మీడియా మిత్రులకు కూడా నేను కోరుతున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంతవరకు దీని మీద స్టోరీలు చేయలేదు. 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయితే మరి పత్రికలు, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న పత్రికలు కానీ, జాతీయ పత్రికలు కానీ, BBC లాంటి ఛానల్స్ కానీ ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జర్నలిజం వాడాలి. ఇంతకుముందు అంటే కేసీఆర్కి భయపడో, కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు భయపడి ఆహా ఓహో అన్నట్టు ఎక్కడ నీళ్లు కనబడ్డా కూడా కాళేశ్వరం అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగి గత సంవత్సరం మునిగినాక కూడా అత్యధిక ఈల్డ్ వచ్చింది. అంటే ఎక్కడ నీళ్లు కనబడ్డా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి అక్షింతలు పూలు తీసుకుపోయి పసుపు కుంకుమ చల్లింది కేసీఆర్. కాబట్టి మీడియా మీద చాలా బాధ్యత ఉంది. సివిక్ సొసైటీ అడ్వకసీ గ్రూప్ పెద్దలు కోదండరామ్ గారు కానీ, చంద్రకుమార్ గారు కానీ, ఆకునూరి మురళి గారు, మన పిల్లల విశ్వేశ్వరరావు గారు, ఇంజనీర్స్ అంతా కలిసి మనమే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థతోటి చేయించాల్సిన బాధ్యత ఉంది. ఇంటర్నేషనల్ థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసే సంస్థలు ఉన్నాయి. సోషల్ ఆడిటింగ్ చేయాలి, ఎకనామికల్ ఆడిటింగ్ చేయాలి, టెక్నికల్ ఆడిటింగ్ చేయాలి. అదేవిధంగా అసలు ఈ ప్రాజెక్టు కట్టినాక కింద ఉన్న ఏ పేద రైతులకు ఆదాయం జరిగింది? ఇప్పుడు బలిసినోడే బలుస్తున్నాడు కదా. చెరువులను నింపే ప్రాజెక్టుల వల్ల ఆ దొరల భూములకే నీళ్ళు వస్తాయి తప్ప 2 ఎకరాలు 3 ఎకరాలు ఊర్లో చివర ఉన్న పేదవాళ్ళకి, SC ST BCలకు వస్తున్నాయా? దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యులు కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు ఇమీడియట్ గా మీరు ఒక డెలిగేషన్ తీసుకెళ్లి ప్రభుత్వానికి సలహాదారులుగా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉందని కోరుకుంటూ ఇంత మంచి మీటింగ్ పెట్టిన మన నయాల గోవర్ధన్ అన్నకి ప్రత్యేక అభినందనలు.